ఐశ్వర్యాన్ని అడగకపోయినా నేను ఇస్తున్నాను తీసుకోపోయినా ఆయన అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనకు కూడా దేవుడు అలాగా అడగకపోయినా ఇవ్వగల దేవుడు ఆయన. ఎందుకని దేవుడు అంత సంతోషంగా సొలొమోనుకి అడగకపోయినా కూడా ఇవ్వగలిగాడు? మన కుటుంబాల్లో కూడా, మన జీవితాల్లో కూడా మన ప్రార్థన ద్వారా మనము అడగని వాటిని కూడా పొందగలిగిన ఉజ్జీవాన్ని మనం చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మనము అడగనివి కూడా మన ప్రార్థనల ద్వారా సంపాదించుకోగలిగిన ప్రార్థన మనకు కావాలి. మనము అడగనివి కూడా మన కుటుంబాల్లో ప్రభు కార్యాలు చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటాడు ప్రభు, సొలొమోను నీ ప్రార్థన నా దృష్టికి అనుకూలంగా ఉన్నది. మన ప్రార్థన కూడా దేవుని దృష్టికి అనుకూలంగా మార్చబడాలి. మన ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటే మనం అడగనివి కూడా ప్రభు మనకు దయచేస్తాడు. అతని ప్రార్థనలో ఏది అడిగాడు దేవుణ్ణి? మనం కూడా ప్రార్థనలో ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. మన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాం. మన హృదయం నిండిన దాన్ని బట్టి మాట్లాడుతాం. ఏది పడితే అది పెదవులతో మనం మాట్లాడలేం కదా. ఏది పడితే అది మనం దేవుని సన్నిధిలో పలకలేం. మనం ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మన బాధను వ్యక్తం చేస్తాం, కొన్నిసార్లు మన వేదనను వ్యక్తం చేస్తాం. ఏదో ఒక విధంగా మన కష్టాన్ని, బాధను దేవుడికి తెలియజేస్తుంటాం. అలాగే సొలొమోను కూడా అతను రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతని ప్రార్థనలో ఏమడిగాడనంటే, ఇప్పుడు చూడండి 11వ వచనం చదువు. దీర్ఘాయువుని అడగలేదంట. అయ్యా నేను అధిక సంవత్సరాలు జీవించడానికి నాకు ఆరోగ్యం ఇవ్వమని అడగలేదు. అయ్యా నేను పేదవాడిగా ఉన్నాను, నన్ను ధనవంతుని చేయమని అడగలేదు. నాకు శత్రువులు ఉన్నారు, వాళ్ళందరినీ చంపివేయమని అడగలేదు. ఆయన ఏమని అడిగాడంటే, అయ్యా నేను రాజు అయ్యాను, ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకైతే తెలియదు, కాబట్టి నాకు ఏది న్యాయమో ఏది అన్యాయమో గ్రహించుకునే ఒక శక్తి నాకు ఇవ్వమని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. ఇతని ప్రార్థన ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక మంచి అనుభవం ఏంటంటే, మానవ జీవితంలో గ్రహింపు శక్తి కొరకు దేవుణ్ణి అడగాలి. మనం చెప్పండి, దేని కొరకు అడగాలి? గ్రహింపు శక్తి, అండర్స్టాండింగ్ మైండ్ కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఒక గ్రహింపు శక్తిని దేవుని దగ్గర మనం సంపాదించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. గ్రహింపు శక్తి అంటే అర్థం ఏంటంటే, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునే ఒక గ్రహింపు, ఏది చేయవచ్చో ఏది చేయకూడదో తెలుసుకునే ఒక గ్రహింపు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు అని తెలుసుకునే ఒక గ్రహింపు. ప్రైజ్ ది లార్డ్. ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని తెలుసుకునే ఒక అండర్స్టాండింగ్ మైండ్ అంటారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు, మనం ఏది చేయాలి ఏది చేయకూడదు, మనం ఇలాగ మనం ఆ మంచి చెడ్డలు తెలుసుకునే ఒక గ్రహింపును దేవుని దగ్గర మనం అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ మనకు ఆ గ్రహింపు లేదనుకోండి, చూడండి చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు తల్లిదండ్రులు, ఏమైనా అంత బుద్ధి లేదా గ్రహింపు లేదా, అటు వెళ్ళకూడదని నీకు ఆ మాత్రం కూడా నీకు తెలియదు అంటారు. ప్రైజ్ ది లార్డ్. వాడికి గ్రహింపు లేక వెళ్ళి ఏమైంది ప్రమాదంలో పడ్డాడు. మనకు గ్రహింపు లేదనుకోండి ప్రమాదంలో పడతాం మనం. ప్రైజ్ ది లార్డ్. అందుకని సొలొమోను ఏం చేశాడంటే చాలా మంచి ప్రార్థన చేశాడు. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు నేను నాకు గ్రహింపు కలగాలి, రాజ్యాన్ని పరిపాలించాలంటే ఏది న్యాయమో అన్యాయమో నాకు గ్రహింపు కలగాలి, కనుక నాకు తెలివిని గ్రహింపును అన్నాడు. అంటే ఒక గ్రహింపు శక్తి కోసము సొలొమోను అడిగాడు. ఈ మాట దేవుని హృదయాన్ని కదిలించి, ఆయన నువ్వు దీర్ఘాయుని అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు, ఘనతను అడగలేదు, నువ్వు అడిగిన ఆ మాట నాకు చాలా అనుకూలంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని తెలుసా? దేవుడు న్యాయవంతుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను బాధ ఏంటంటే, ఒకవేళ నాకు గ్రహింపు కలగలేదు అనుకో, న్యాయం చేసేవాడికి అన్యాయం చేస్తానేమో, మంచి చేయవలసిన వ్యక్తిని చెడు చేస్తానేమో, వెళ్ళకూడని స్థలాన్ని నేను వెళ్ళిపోతానేమో, పలకూడని మాట్లాడని నేను పలుకుతానేమో, వెళ్ళకూడని మాట్లాడని నేను వింటానేమో, కనుక
అనకనాయకమైన బుద్ధిహీనమైన మనసు లేకుండా ప్రభా నీ దృష్టికి అనుకూలమగునట్లుగా గ్రహింపునివ్వండి అని అడిగాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రహింపు అనగా అర్థం ఏదంటే నేను మరలా చెప్తున్నాను, ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకునేదాన్ని గ్రహింపు అంటారు. ఎటు వెళ్ళాలో వెళ్ళకూడదో తెలుసుకునేదాన్ని గ్రహింపు అంటారు. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలుసుకునేదాన్ని అండర్స్టాండింగ్ మైండ్ అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం కొంత లోతుగా అర్థం చేసుకుంటే దాన్ని ఏమంటారంటే తెలివి అంటారు. దాన్ని చెప్పండి, ఏమంటారు? తెలివి అంటారు. ఒక భక్తుడు అంటాడు, ప్రభా నేను తెలివి లేని పశుప్రాయుడిగా ఉన్నాను అంటాడు. ఒకసారి చూద్దామా మాట 73వ కీర్తన. ఇరవై 24 వచ్చిన చదువు. నేను తెలివి లేని ఏమైపోయాను. చూడండి, ఒక పశువు అది బురదలోనే ఉంటుంది. అది బురదైన దానికి తెలుసుద్దా? తెలియదు. అది కడుక్కోవాలని తెలుసుద్దా? యజమానులు వచ్చి మళ్ళీ దాన్ని కడిగే వరకు దాని గ్రహింపు కలగదు. అందుకంటాడయ్యా నీ సన్నిధిలో నేను తెలివి లేని ఒక పశువు ప్రాయుడిగా ఉన్నానంటాడు. అందుకు సొలొమోను ఏమడిగాడంటే, ప్రభా నేను మోకరించింది ఎందుకంటే నాకు ఒక గ్రహింపు మనసు కావాలి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఏమడిగాడు అతను? ఒక గ్రహింపు మనసు నాకు కావాలి ప్రభా అని అడిగాడు. గ్రహింపు మనసు లేదా గ్రహింపగలిగిన ఆ అనుభవం ఎలాంటిది అని మనం దేవుని లేఖనంలో చూస్తే, దేవుని సన్నిధిలో మనోనేత్రములు తెరవబడుట అంటాడు. చెప్పండి, ఏంటది? మనోనేత్రములు అంటే మన కంటికి కనిపించే కళ్ళు కావు. ప్రతి మనిషికి లోపల 2 కళ్ళు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. లోపల ఉన్న మనోనేత్రాలు తెరవబడటాన్ని ఏమంటారంటే గ్రహింపు కలిగినది అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భక్తుడైన దానియేలు కూడా తను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత అతనితో ఏమంటదంటే, నీకు గ్రహింపు శక్తిని ఇవ్వడానికి నేను వచ్చి తిని అంటాడు. చూడండి మాట, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మానవ జీవితంలో ప్రతి మనిషికి కూడా ఒక గ్రహింపు శక్తి కావాలి, అర్థం చేసుకునే ఒక శక్తి కావాలి. అందుకే చూడండి, చాలా మంది అంటారు ఎంత చెప్పినా వాడికి అర్థం కాదంటారు. అంటే అతనికి ఏం అర్థం అవట్లేదు, గ్రహింపు కలగట్లేదు. వాడు ఏది చేయొద్దంటే అదే చేస్తున్నాడు అంటాడు. ఎందుకంటే గ్రహింపు కలగట్లేదు. ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళుతున్నాడు, ఎందుకంటే గ్రహింపు లేదు. ఏది మాట్లాడకూడదంటే అదే మాట్లాడుతున్నాడు, ఎందుకంటే ఆయనకి ఏం లేదు, అతనికి గ్రహింపు శక్తి లేదు. సొలొమోను ప్రార్థన చేసేందుకు కూడా దాని కొరకే. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూత వచ్చి, దానియేలు నీకు గ్రహింపు శక్తిని ఇవ్వటానికి నేను వచ్చి తిని అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 3 దినాలు కూడా ఏ విషయాల్లో మానవుడు గ్రహింపు కలిగి ఉండాలో ఆ విషయాల్లో గ్రహింపు శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఒకవేళ ఒక వ్యక్తికి గ్రహింపు లేదనుకోండి, అతని మనోనేత్రాలు ఇంకా ఏమవలేదని అర్థం, వెలిగింపబడలేదని అర్థం. రెండోది, గ్రహింపు లేనివాడు ఎలాంటి వాడు అంటే గుడ్డివాడు అంట అతను. చెప్పండి, గ్రహింపు లేనివాడు ఎలాంటి వాడు? గుడ్డివాడు అంట అతను. చూడండి, మాటలు చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, గుడ్డివారులారా మీకు ఏది మంచిదో చెడ్డదో తెలియట్లేదు, గ్రహించున్నట్లు మంచి తెలుసుకున్నట్లు మీరేం చేయాలా? ఆలోచించండి. ఏది మంచిదో మీకు తెలుసుకున్నట్లుగా మీరు ఆలోచించండి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సంఘంలో స్త్రీలైన పురుషులైన ఎలాగ ఉండాలని దేవుని లేఖనం చెప్తుందంటే, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. ఆ మాట స్పష్టంగా చూడండి. గ్రహింపు శక్తి కలిగిన స్త్రీలు అంటే ఇప్పుడు సంఘంలో స్త్రీలు పురుషులు ఏం కలిగి ఉన్నారంటే వాళ్ళు
గ్రహింపగలిగిన ఒక శక్తితో దేవుని ఆలయంలో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలాగే మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకు ఒక గ్రహింపు కలగాలంట. దేవుని సంఘానికి వచ్చినప్పుడు ఏం కలగాలి? మనకి గ్రహింపు కలగాలి. ఏదంటే ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది దేవుని దృష్టికి మంచిదో ఏది దేవుని దృష్టికి మంచిది కాదో, ఏది దేవుణ్ణి ప్రేమిస్తాడో ఏది దేవుడు ప్రేమించడో. ప్రైజ్ ది లార్డ్. దేనిని దేవుడు అసహించుకుంటాడో దేన్ని దేవుడు ప్రేమిస్తాడు, లేకపోతే దేన్ని దేవుడు తృణీకరిస్తాడో దేవుడు దేనిని అంగీకరిస్తాడో ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోవటమే గ్రహింపు తత్వము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందండి? గ్రహింపు అంటే దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దేన్ని ద్వేషిస్తాడు, ఆయన దృష్టికి ఏది హేయమో ఆయన దృష్టికి ఏది ఇష్టమైందో, ఎవరిని అంగీకరిస్తాడో ఎవరిని అంగీకరించకూడదు, దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో దేవుణ్ణి ఎలా దుఃఖ పెట్టకూడదు. ఇదంతా తెలుసుకోవటమే ఒక గ్రహింపు శక్తి. ఈ చివరి దినాల్లో దేవుని సంఘమైన మనకు నెహెమ్యా జీవిస్తున్న కాలంలో దేవుని సంఘమైన మనకు ఆ నెహెమ్యా కాలంలో స్త్రీ పురుషులు ఎలాగో గ్రహింపు శక్తి కలిగి ఉన్నారో దేవుని సంఘానికి కూడా ఆ కృపను అనుగ్రహించును కాక. హల్లెలూయా. కాబట్టి నేను మళ్ళా చెప్తున్నాను, గ్రహింపు శక్తి లేకపోతే మనోనేత్రములు మోయబడని అని అర్థం. గ్రహింపు శక్తి లేకపోతే అతను గుడ్డివాడని అర్థం. గుడ్డివాడు తను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు. ఏదో ప్రార్థనకు వెళ్తున్నాం వస్తున్నాం కానీ తెలియదు అతనికి. చెప్పండి, ఎందుకు ప్రార్థనకు వెళ్ళాలో తెలియదు, ప్రార్థనకు వెళ్ళిన వాడు ఎలాగ ఉండకూడదో తెలియదు, ప్రార్థనకు వెళ్ళిన వాడు ఎలాగ ఉండాలో తెలియదు. తెలియకుండా నడుస్తున్నాడంటే తను ఎక్కడికి పోతున్నాడో తెలియదు. హీఈస్ నాట్ హ్యావింగ్ అండర్స్టాండింగ్ మైండ్ అంటారు. అంటే తన హృదయంలో ఒక గ్రహింపు మనస్సు లేదని అర్థం. అతను గుడ్డివాడు అంటాడు. మూడవదిగా గ్రహింపు లేనివాడు ఏమవుతాడంటే అస్థిరుడిగా ఉంటాడు. అతను ఎలా ఉంటాడు? అతను అస్థిరుడిగా అంటే నిలకడగా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? అతనికి తెలియదు, అరే ఇది మంచిదని తెలియదు, ఇది చెడ్డదని తెలియదు. కాబట్టి కొంతసేపు మంచి ఉంటాడు, కొంతసేపు ఏం చేస్తాడు? మంచిది కాదు చేస్తాడు. ఏమన్నా అది మంచిది కాదని నీకు తెలియదు, నాకు తెలియదు అంటాడు. అంటే అతని హృదయంలో గ్రహింపు శక్తి లేదు కనుక అతను నిలకడగా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో గ్రహింపు శక్తి అనేది మనకు లేకపోతే మనం అస్థిరులుగా ఉంటాము. గ్రహింపు శక్తి అనేది మనం లేకపోతే గుడ్డివారుగా ఉంటాం. గ్రహింపు శక్తి అనేది మనకు లేకపోతే మనం మనోనేత్రాలు మోయబడిన వారిగా ఉంటాం. ఎవరు మూసారు ఈ మనోనేత్రాలని? ఎవరు మానవుడికి గుడ్డితనాన్ని కలుగు చేశారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మాటను మనం చూడగలుగుతాం. ఈ యుగ సంబంధమైన దేవత ప్రతి మనుషునికి ఏం కలుగు చేసిందంట? గుడ్డితనము. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది మంచి మార్గమో ఏది చెడు మార్గమో ఇది తెలియకుండా సాతాను ఏం చేసేసాడంట? గుడ్డితనం కలుగు చేశాడు. కానీ యేసయ్య రక్తములో కడగబడినప్పుడు ఆ కన్నులు తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మ మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ గుడ్డితనం నుంచి బయటకు వస్తున్నాం. దేవుని వాక్యం యొక్క శక్తిని హృదయాన్ని తాకగలిగితే ఆ గుడ్డితనం నుంచి బయటకు రాగలుగుతాం. దేవుని ప్రభావం నిన్ను సంధించగలిగితే నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని హృదయాన్ని సంధించగలిగితే నీ హృదయంలో ఉన్నటువంటి ఆ గ్రహింపు లేని శక్తి నుండి నువ్వు విడుదల పొంది సమస్తాన్ని నువ్వు గుర్తుపట్టగలుగుతావు. అలాగూ అనేక మంది గుడ్డి వారిని యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన బాగు చేశాడు. అనేక మంది గుడ్డి వారిని యేసు ప్రభు బాగు చేశాడు. వారిని బాగు చేసినప్పుడు అన్ని కూడా వారు చూడగలిగారు, ఏది మంచిదో ఏది చెడ్డదో. ఆత్మీయంగా మన జీవితంలో కూడా దేవుని సంఘంలో స్త్రీలైనా పురుషులైనా గ్రహింపు కలిగిన వారిగా ఉంటే వారు నిలకడగా ఉండగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. వారు స్థిరంగా ఉండగలుగుతారు, వారు మేలు పొందగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. వారి జీవితంలో ఆశీర్వదించబడగలుగుతారు. కాబట్టి ఏ విషయాల్లో మానవుడికి గ్రహింపు కలగాలి, ఏ విషయాన్ని మనం అండర్స్టాండ్ చేయగలిగిన స్థాయికి మానవుడు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. నేను గబగబా చెప్పుకుని వెళ్ళగలను, కానీ కొంత మీకు అర్థం అవ్వాలని కొంత నేను నిదానించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు కూడా మంచిగా
అర్థం చేసుకోండి, చాలా లోతైన మాట. మీకు అర్థమవగలిగితే, గ్రహింపు పరిశుద్ధాత్మను కలుగు చేయగలిగితే దేవుని సన్నిధిలో ఆయన మహిమను మీరు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల జీవితం అనేది ఒట్టి ఊపిరి లాంటిదంట. అది ఒక నీడ లాంటిదంట. మనిషి జీవితం ఎలాంటిది? నీడ లాంటిది అంట. ఇంతలో కనపడి అంతలో మారిపోతుంది. మానవుడి జీవితం అలాంటిది. ఈరోజు బ్రతికున్నవాడు రేపు బ్రతికుంటాడు లేదు చెప్పలేము. అలాగే మానవుడి జీవితం చాలా ఆయుష్కాలం అనేది ఒట్టి ఊపిరి లాంటిది అంటాడు. అది ఒక నీడ వంటిది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. రేపటి దినం ఏం సంభవిస్తుందో మనకు తెలియదు కనుక మనం బ్రతికి ఉన్నప్పుడే ఒక గ్రహింపు కలిగిన మానవులుగా మనం ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రహింపు లేకపోతే మనం పరలోక రాజ్యంలోకి చేరలేము. మనం గ్రహింపు లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. మనం గ్రహింపు లేకపోతే దేవుని శక్తిని మనము చూడలేము. మనం ప్రైజ్ ది లార్డ్. ఏ విషయాల్లో దేవుని సన్నిధికి అడుగు పెట్టిన మన జీవితాల్లో ఏ విషయాల్లో మనకు గ్రహింపు కలగాలి అని అంటే, దేవునిని గురించిన ఒక గ్రహింపు కలగాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గురించి ఒక గ్రహింపు కలగటం అంటే అర్థం ఏంటంటే, దేవుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి, ఆయన ఎవరు? ఆయన ఉన్నవాడు అనువాడు. ఒకవేళ గ్రహింపు లేదనుకోండి, బుద్ధిహీనులు దేవుడు లేడనుకొని ఏం చేస్తారంటే వారు చెడు కార్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకని? వారికి దేవుడు ఉన్నాడనే సంగతి తెలియదంటే వారు. ఒకవేళ దేవుడు ఉన్నాడనే గ్రహింపు ఒక వ్యక్తికి కలిగిందనుకో, అతను మంచి పనులు చేసేవాడిగా మారిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు మొదట మనుషుడు పాడైపోకున్నట్లుగా, మనుషుడు దేవుని సన్నిధిలో మంచి వాడిగా మారున్నట్లుగా, దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు లేదా దేవుడు అనేటువంటి ఒక స్థితికి, దేవుడు అనేటువంటి ఒక పదానికి ఆయన ఉన్నాడనే ఒక గ్రహింపులోకి మనం రావాలి. ఒక రాజు అనుకున్నాడంట ఆయన. అతనికి దేవుడు ఆశీర్వదించి చాలా పెద్ద రాజ్యం ఇచ్చాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37వ వచనం. ఇప్పుడు నెబుకద్నెజరునే రాజుకి బలమును, ధనమును, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని ఎవరిచ్చారంట? చెప్పాలి, ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఇచ్చాడని అతను అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఇతని జీవితంలో ఒకానొక సమయంలోకి వచ్చి అతను హృదయం ఎలా మారిపోయిందంటే, చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం చూడండి. అదిగో మొదట ఎవరిచ్చారని చదువుకున్నాం మనం. అది దేవుడే అతనికి రాజ్యం ఇచ్చాడు. ఒక వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలని ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. పిల్లల్ని ఇవ్వాలని ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. ఆరోగ్యం ఇవ్వాలని ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి. ఆత్మీయంగా తను బలపడాలన్నా ఎవరు సహాయం చేయాలి? దేవుడే సహాయం. వితౌట్ గాడ్ అంటే దేవుడు లేకుండా మానవుడి జీవితంలో ఏది చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు అంటూ నాకు ఒక ఆయన ఉన్నాడు అని ఒక గ్రహింపులోకి రావాలి. కానీ రాజు ఏమనుకున్నాడంటే, ఇది దేవుని వలన కలిగినది అనుకోకుండా నా బలం వల్ల కలిగినది అనుకున్నాడు. చెప్పండి, ఏమనుకున్నాడు? నా బలం వల్ల. చాలా మంది చూడండి ఏమంటారండి, నేను దేవుని సన్నిధికి రానండి. చాలా మంచి మ్యాథమెటిక్స్ టీచర్ ఆయన. మేము ఉండే ప్రాంతంలో ఇట్లాగే చిన్న రేకుల షెడ్, దీనికంటే చిన్నది వేసాడు. ఇట్లాగే టెరాస్ మీద వందల మంది పిల్లలు అన్నమాట. ట్యూషన్ అతను పెడితే వాంబే కాలనీలో మా ప్రాంతంలో 2-3 సెక్షన్ పెట్టాడు. ఒక్కొక్క సెక్షన్కి 200 మంది 300 మంది పెరిగిపోతూ ఉన్నారు. అతని భార్య దేవుని సన్నిధికి వచ్చాడు. ఒకరోజు ఆయన భార్యను తీసుకుని వెళ్తానికి ఆయన వచ్చాడు. నేను అన్నాను, సార్, ఎందుకంటే ఆయన టీచర్ కాబట్టి మనం కూడా ఏమని పిలవాలా? సార్ గారని పిలవాలి. ఆయన మనల్ని పిలవాడు. ఏమంటే నా భార్య వచ్చింది పిలవని అక్కడ వచ్చాను. చదువుకున్నవాడే, కానీ ఆయనకి ఏం లేదు, గ్రహింపు లేదు. ఆయన ఏం మాట్లాడాలో గ్రహింపు లేదు, ఎలా మాట్లాడాలో గ్రహింపు లేదు. చదువుకున్నాడు కానీ ఏం లేదు ఆయనకి.
ఎందుకంటే అసలు దేవుడు ఉన్నాడనే ఆలోచనలోకి లేడు ఆయన. నేనేమన్నా అంటే అతనికి లేకపోయినా మనకన్నా గ్రహింపు ఉండాలి కదా. రెండో మా భార్యని ఎవరైనా నీ భార్యని అడుగుతున్నా అడిగా అనుకోండి, మనల్ని కూడా బుద్ధి లేని వాడు అనుకుంటాడు. అందుకని నేనేం చేశాను, రండి సార్ కూర్చున్నాను. పర్లేదు మా భార్య కోసం వచ్చాను. కూర్చోబెట్టి ఏమన్నాను, సార్ మీరు ట్యూషన్ పెడతాను కూడా చాలా మంచిగా వస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని చాలా దీవిస్తూ ఉన్నాడు. దేవుడు పంపిస్తేనే పిల్లలు ఎవరైనా రాగలుగుతారు, దేవుడికి లేకుండా ఏం చేయలేడు. మీరు స్కూల్ పెట్టినా కూడా చాలా దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, ప్రార్థన కూడా రండి అంటే ఆయన ఏమన్నంటే, అంతా కాదండి, నాకు ఉన్న జ్ఞానంతో రేపు ఈ కాలంలో ఎలా మారుస్తున్నా చూడండి అన్నాడు. ఏమన్నాడు ఆయన అంటే, నా బలంతో చేసేస్తాను అన్నాడు. నా జ్ఞానంతో చేస్తాను. దేవుడు ఉన్నాడు, సహాయం చేస్తాడు. దేవుడు అనేటువంటి ఒక ఆయన నా కుటుంబానికి అవసరం, దేవుడు అనేవాడు నాకు అవసరం నా జీవితంలో అనే గ్రహింపు లేని మనసు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఉన్నాడనే గ్రహింపు కలిగిన వాడు ఏ స్థితికి వస్తాడో నేను మరలా చెప్తాను. కాబట్టి ఇతను ఏమైపోయాడంటే, అతను ఈ నెబుకద్నెజరు నా బలంతో ఏదైనా చేయగలను, నాకు మంచి టాకింగ్ పవర్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఇంకా చాలా మంది ట్యూషన్ పెడతాను, పెద్ద హై స్కూల్ కడతాను, నేను చిన్న దేవుడు అంటే ఏం లేదండి, ఎవరెండు దేవుడు అనుకుంటే వెళ్ళిపోయాడు. కొన్ని దినాలకి ఏమైపోయాడు తెలుసా, కొన్ని సంవత్సరాలు దిక్కులేని చావు చచ్చాడు. అతను హాస్పిటల్ ఉంటే అతని భార్య తల్లిదండ్రులు ఎవ్వరు కూడా పలకరియడానికి కూడా వెళ్ళారు. నెబుకద్నెజరు స్థితి కూడా అలా అయిపోయింది. చూడండి ఆ మాటని దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 32-33 వచనం చదువుకుందాం. ఎందుకన్నాడు, రాజుల ఆహారం తినవలసిన వాడు ఎక్కడికి పోయాడంటే వాడు అడవిలోకి వెళ్ళి పశువులు మేసేటట్లుగా గడ్డి మేయించాడంట దేవుడు. అప్పుడు ఏం కలిగిందండి ఆయనకి, నాకు బుద్ధి వచ్చాను అంటాడు. అప్పుడు ఏం కలిగిందంటే, అమ్మో దేవుడు అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని గుర్తు చేసుకోకపోతే నా జీవితం ఏమైపోతాను, నశించిపోతాను, నేను ఉన్న స్థితి నుండి కిందకు పడిపోతాను, నష్టపోతాను నేను అనుకొని దేవుడు ఉన్నాడు అనుకొని అప్పుడు దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మానవుడు చనిపోయే లోపు దేవుడు ఉన్నాడు అనే ఒక స్పర్శ మన జీవితంలో ఎప్పుడు కాపాడుకోవాలి. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక కదలికని మనసులో ఎప్పుడూ ఉండాలి. దేవుడు అనేటువంటి ఒక స్పర్శని మనసులో ఒక ట్రైన్ పరిగెడుతున్నట్లుగా పరిగెడుతుంటారు. దేవుడు 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 ఉన్నాడు అని ఒక స్పర్శని జీవితంలో కలుగుతుండాలి. ఆయన ఉన్నాడు అని ఒక గ్రహింపు శక్తిని మనసుకు రావాలి. బుద్ధిహీనులు అంటారంట దేవుడు లేడు, ఏమి లేడు అంటాడు. ఆ సారు గారి మరణం చూస్తే చాలా దుఃఖం కలిగింది. చిన్న పాప, ఇప్పుడు ఆ పాప డిగ్రీ చదువుతాం, చిన్న వయసులో చచ్చిపోయాడు వల్ల మంచి స్థాయికి వెళ్ళవలసిన వాడు. కానీ ఏమన్నాడు, నా జ్ఞానంతో పెద్ద హై స్కూలే స్థాపిస్తాను. క్రమంగా కూలిపోవటం చూసి మానవుడి జీవితంలో దేవుణ్ణి తెలుసుకోకపోతే, దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు రాకపోతే అతని జీవితంలో పతనం ప్రారంభమవుతుంది. ఆ నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే, నా బలం వల్ల అనుకున్నాడు, నా శక్తి వల్ల అనుకున్నాడు, నా సామర్థ్యం వల్ల అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లాగే ఓ పాస్టర్ గారు మీటింగ్ పెడితే నేను కూడా, అంటే మన షిమేన్ పాస్టర్ గారు కాదు, షిమేన్ పాస్టర్ గారు పాపం 2 రోజులు కష్టపడ్డారు, అలిసిపోయారు. కనుక షిమేన్ అనగానే ఆయన ఎలక్ట్ అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. బాగా ఓ పాస్టర్ గారు మీటింగ్ పెడితే వెళ్ళాను. తూర్పుగోదావరి జిల్లాలో ఏ ఏరియా అనేది నేను చెప్పను, మీ ప్రాంతం మటుకు కాదు. దేవునికి మహిమ కలుగుతుంది. వెళ్ళిన తర్వాత ఇట్లాగే మొదటి సెక్షన్ అయిపోయింది, భోజనం చేస్తాం. పిల్లలందరూ నా దగ్గరికి ఇప్పుడు ఏ నెల పంపిస్తారు అట్లాగే అల్పరోజు పంపించారు. అయ్యగారి దగ్గరికి, అయ్యా భోజనం సిద్ధపరిచారంట. చిమ్మిన అంటాడు, జాన్సన్ అంటాడు. మా పాస్టర్ రావట్లేదు. జాన్సన్ అయ్యా సుదర్శన్ ఇంటి రాకపోతే వాళ్ళంతా సుదర్శన్ అందరూ జాన్సన్ అంటూ వచ్చారు. పాస్టర్ గారు ఏం కావాలి మీకు, మొత్తం చెప్పండి అంటాడు. చికెన్ అది, మటన్ అది, ఫిష్ అంటున్నా. సరేనా అయ్యగారు ఏది మీరంతా వచ్చారా,
అయ్యగారిది అంతా ఏం లేదండి, ఇక్కడ మేమే మొత్తం ఇక్కడ అన్నారు. అయ్యగారిదంతా ఏం లేదండి, వాక్యం చెప్పిపోతాడు ఆయన, మొత్తం చేస్తారు. మీరంటే మీరేం చేస్తారు? కావాలంటే ఇస్తాము, కావాలంటే అవి చేస్తాం, అంతా మా వల్లే ఇక్కడ కట్టబడింది. భోజనం చేసిన తర్వాత అడిగాను, ఆయన మీకు ఒక లీడర్ ఉంటాడు కదా, ఆయన పిలవన్నాను. ఉంటారు కదా వాళ్ళకి, మీ అందరికి ఒక లీడర్ ఉన్నాడా? ఒక గ్రూప్ లీడర్ ఉంటాడు కదా, ఆయన పిలవనంటే నమ్మకంగా పిలుస్తారు. విజయవాడ పాస్టర్ గారు వచ్చారు, రారా పిలుస్తున్నారు. ఎందుకు అయ్యారు? ప్రార్థన చేస్తాను, మంచి పరిచయం చేస్తారు రండి, ప్లీజ్ కూర్చోబెట్టి నెప్పుకొని చెప్పాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే, నీ బలం వలన, నీ శక్తి వలన, నీ సామర్థ్యం వలన సేవ కాదు, సంఘంగా దేవుడు ఉన్నాడని ముందు నువ్వు గ్రహింపు కలిగి ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు బ్రతకాలంటే దేవుడు అవసరం. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం సమాధానంగా ఉండాలంటే దేవుడు ఉన్నాడు అనుకోవాలి. నీ కుటుంబం శాంతిగా ఉండాలంటే దేవుడు ఉన్నాడు అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మానవ జీవితంలో మొట్టమొదటి గ్రహింపు కలగవలసింది ఏంటంటే, దేవుడు అనేటువంటి ఒక అనుభవానికి, దేవుని గురించిన ఒక గ్రహింపు కలిగి ఉండాలి. మనం రెండు మెట్లకు వస్తున్నాను. ఒకవేళ దేవుడు ఉన్నాడనే గ్రహింపు మనకు కలిగినది అనుకోండి, దేవుడు ఉన్నాడు, దేవుడు అంటూ ఒక ఆయన ఆకాశమందు ఉన్నాడు అని ఒక గ్రహింపు కలిగిన మానవుడు ఏం చేస్తాడంటే, ఎక్కడుంటాడు అతను? దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతే కదమ్మా. దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాడు అనుకోండి, ఎక్కడుంటాడు అతను? దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వస్తాడు అతను. అంటే మానవ జీవితంలో తన కలగవలసిన రెండవ గ్రహింపు ఏదంటే, దేవుని మందిరము, ప్రైజ్ ది లార్డ్, దేవుని సన్నిధిని గురించిన ఒక గ్రహింపు అతనికి కలిగి ఉండాలి. దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు అనే గ్రహింపు లేకపోతే అతని జీవితంలో దేవుని ఎద్దుకు రాలేడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఒకవేళ దేవుడు ఉన్నాడు, ఆకాశమందు దేవుడు అంటే ఒక ఆయన ఉన్నాడు, ఆకాశ మహాకాశంలో పట్టజాడు దేవుడు ఆయన ఉన్నాడు అని కనుక ఒక మనిషికి అర్థమైగలిగితే, తప్పకుండా అతను ఎక్కడ ఉంటాడు? అతను దేవుడు ఉండే స్థలములకు అతను వచ్చి కూర్చుంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు మానవ జీవితంలో రెండవ స్టెప్ గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే, అతడు చనిపోయే లోపు దేవుని సన్నిధిని గురించిన ఒక గ్రహింపు అతనికి కలిగి ఉండాలి. అతడు చనిపోయే లోపు ఏం తెలుసుకోవాలా? దేవుని మందిరం, దేవుని సన్నిధి అని దాని గురించి ఒక అవగాహన అతనికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకనంటే దేవుని సన్నిధిలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని మందిరంకి వస్తే కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడు అనుకునే వ్యక్తి, గ్రహింపు కలిగిన వాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు అని తెలుసుకున్నవాడు, ఆశీర్వదించబడగలిగినటువంటి, ఆశీర్వదించేటువంటి ఆ దేవుని మందిరమునకు అతను రాగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అతను వచ్చాడు అనుకోండి, దేవుని సన్నిధిలో అతను ఎలాగో ఉంటాడో, దేవుని సన్నిధిలో అతను ఎలాగో జీవించాలో ఆ గ్రహింపు కలిగినప్పుడే దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని సంపాదించుకోగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఒకటి, దేవుడు ఉన్నాడనే గ్రహింపు. రెండు, దేవుని సన్నిధిని గురించిన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు మన జీవితాన్ని కడతాడు, ఇక్కడ దేవుడు మన జీవితాన్ని బలపరుస్తాడు, ఇక్కడ దేవుడు మన జీవితాన్ని ధైర్యపరుస్తాడు, ఇక్కడ దేవుడు మన జీవితాన్ని ఆదరిస్తాడు, ఇక్కడికి వెళితే దేవుడు మన జీవితాన్ని పరలోకాన్ని సిద్ధపరుస్తాడు. ఇలాగూ ఒక మనిషికి ఏమవ్వాలంటే, దేవుని సన్నిధిని గురించిన ఒక గ్రహింపు కలగాలి. లేకపోతే అతను దేవుని సన్నిధికి రాలేడు. దేవుని సన్నిధికి వెళ్తే నేను ఆశీర్వదించబడతానని గ్రహింపు, ఆ దైవ సన్నిధిని గురించి ఆ గ్రహింపు కలిగితే అతను ఎక్కడున్నా కూడా ఆశీర్వాదం కొరకు దైవ సన్నిధికి వస్తాడు. దైవ సన్నిధిలోకి వెళితే నా ప్రార్థన వింటాడనే గ్రహింపు కలిగితే అతను ఎక్కడ ఉన్నా సరే అతని జీవితంలో ప్రార్థన చేయటం మందిరము లోపలికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు? నా మందిరము సమస్త జనములకు ప్రార్థన. నిన్నటి ఉదయకాలం ఒక చిన్న సందేశాన్ని చిమ్మన్ పాస్టర్ గారి దగ్గర చెప్పాను. ఒక్క మాటగా, ఒక రెండు మాటలు అక్కడ నేను చెప్పి ఆపుతున్నాను. అందులో నుంచి ఒక మంచి మాట మీకు పరిచయం చేస్తాను.
ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క అవసరత, ఆ గ్రహింపు మీకు తెలియజేయాలి. రాజుల 2వ పుస్తకంలో 4వ అధ్యాయంలో ఒక విధవరాలు యెహోషువ ఎలీషా దగ్గరికి వెళ్తుందా, అయ్యా నేను చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాను, నా భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, నేను ఏం చేయాలని అడిగింది. అప్పుడు ఆ దైవతండ్రి ఏం అడిగాడంటే, నా వలన నీకు ఏదైనా జరగాలంటే నీ దగ్గర ఏమన్నది అన్నాడు. ఆ మాట ఒక మాట చదువున్నాను. 2 రాజులు, 1 రాజుల పుస్తకము. వెంటనే ఏమన్నాడంటే, దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో ప్రభు అంటాడు, నా వల్ల నీకేమి కావాలంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాము, ఏమడుగుతాడు, అమ్మా ఏం కావాలి నీకు అంటాడు. అంతే. ఒక షాప్కి వెళ్ళాము, ఏం కావాలని అడుగుతాడు. మన దేవుడు అడగడం అన్న కంటిన్యూగా అడుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. అయ్యో నా ఇందు విశ్వాసం, నేను ఈ స్థలంలో ఉంటానని, నేను ఈ స్థలంలో సంచరిస్తానని, ఇక్కడ ప్రార్థన చేస్తే నేను వింటానని, ఇక్కడ వీరు కన్నీరు కారుస్తా కన్నీరు తుడుస్తానని, నన్ను నమ్మే కదా ఇక్కడికి వీళ్ళు వచ్చారు, నా వల్ల నీకేం కావాలి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అనేక మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నానికి కారణం ఏంటంటే ఆయన ప్రార్థన ఆలకించేవాడు కనుక వెళుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది క్రైస్తవులు కాని వారికి గ్రహింపు కలిగింది, కానీ పాపం క్రైస్తవులకి గ్రహింపు కలిగిన వాడు మళ్ళీ గుడ్డివాడిగా మారిపోతాడు. ఎందుకని? కడుపు నిండిన వాడికంటే తేనె పట్టైనా చెప్పాలి అయ్యా చేదైపోయింది. భక్తి బాగా అలవాటు పడి దేవుని మందిరం ఏమైపోయిందంట, చేదైపోయింది. ప్రార్థన బాగా నేర్పించారు పాస్టర్ గారు, వాడి ప్రార్థన ఎక్కువైపోయి ఏమైపోతుంది, ప్రార్థనే చేయడం మానేస్తారు. అట్లా క్రైస్తవులు పాడైపోతా ఉన్నారు. మనం అలా ఉండకూడదు. మనం దైవ సన్నిధిని గురించిన గ్రహింపు మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రహింపు కలిగిన వాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. ఆ సన్నిధికి దూరము కాలేడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మోషే దేవుని గ్రహింపు కలిగి ఉన్నాడు. 40 పగలు 40 రాత్రులు అక్కడే ఉన్నాడు. దేవుడు అంటాడు, మోషే నీ ప్రజల కింద పాడైపోతున్నారు, నువ్వు కిందకు వెళ్ళంటే మోషే ఏమంటాడు, అయ్యా తడువులాడుతూ ఉంటాడు, నేను వెళ్ళలేని ప్రభు ఇక్కడి నుంచి అంటాడు. చెప్పండి ఏమంటాడు, నేను వెళ్ళలేనంటాడు. ఎందుకంటే 40 పగలు 40 రాత్రులు నీ ముఖాన్ని చూశాను, నీతో మాట్లాడాను, నీ స్వరం విన్నాను, నీ సన్నిధి అనుభవించాను, ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను అంటాడు. దైవ సన్నిధిని అనుభవించేవాడు, ఆ గ్రహింపు, దేవుని మందిరం యొక్క గ్రహింపు తెలిసిన వాడు ఆ మందిరమును విడిచి వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దైవ సన్నిధికి దూరం అవ్వటానికి అతను ప్రాణం పోయినా పోలేడు. దావీదు అంటాడు, చూడండి ప్రభా, నా జీవిత కాలం అంతా నేను ఎక్కడ ఉంటానంటాడు. అమ్మా 23వ కీర్తన ఆఖరి వచ్చిన చూడండి ఒకసారి. చిరకాలము యెహోవా మందిరం అన్నాడు. చిరకాలం అంటే సాయిగా జాన్ హైడర్ మిషనరీ పేరు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చిరకాలం అన్నాడు. చిరకాలం అంటే అర్థం ఏంటి? ఇక అతను జీవితకాలం ఎక్కడో అనుకుంటాడు, దేవుని మందిరంలోనే. ఎందుకంటే దాన్ని గ్రహింపు తెలుసుకున్నాడు, సన్నిధి ఎలాంటిదో. ప్రైజ్ ది లార్డ్. మనకు కూడా దేవుడి సంఘానికి కూడా అటువంటి కృపను అనుగ్రహించును గాక. అలాగ అనేక మంది ప్రజలు దైవ సన్నిధిని గ్రహించుకొని తరల వచ్చుదురు గాక. అలాగ దేవుడు కార్యం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు చూడండి, ఎలీషా దగ్గరికి ఆ తల్లి వచ్చినప్పుడు ఆ ఎలీషా ఏమన్నట్టు, నా వల్ల నీకేమి, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు ఏమడుగుతాడు, నా వల్ల నీకేమి కావాలంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చెప్పిందంట, అయ్యా నీ వల్ల నాకు ఏమన్నా జరగాలంటే ఏముందని అడిగావు కదా, నా దగ్గర ఒక పాత్ర ఉంది అనింది. చెప్పండి ఏముంది? ఒక పాత్ర ఉంది. సరే ఎలీషా చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ నూనె ఇతర పాత్రలో పోయినట్లుగా చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర ఆ పాత్రలన్నీ తెచ్చుకొని నీ గదిలో పెట్టుకో, నీ పాత్రలో ఉన్న నూనె తీసి ఆ ఖాళీ పాత్రలో పోయమను. ప్రైజ్ ది లార్డ్. ఒకటే పాత్ర, కానీ ఎలీషా ఏం చెప్పాడంటే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి అన్ని పాత్రలు తెచ్చుకోమన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మానవ జీవితంలో ఒక్కడి ఏది సాధించలేడు, అతనికి ఒక సహవాసం అవసరం. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఒక మనుషుని కూడా సంఘ సహవాసం అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు, పరలోకమే పోలేడు. ఒకవేళ అతను ఇంటి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకున్న పరలోకం పోయేవాడైతే అతనికి దేవుడి మందిరాల్లో అవసరం లేదు. ఆ తల్లికి ఏం చెప్పాడంటే, నువ్వు ఇరుగు పొరుగు పాత్ర తీసుకొని అన్నాడు. ఆ పాత్రలు తెచ్చినప్పుడే
ఆ మక్కర తీర్చబడింది. దైవ సన్నిధికి వచ్చినప్పుడే ప్రజల అవసరతలు దేవుడు తీరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధిలో అడుగు పెట్టినప్పుడే ఆ జీవితంలో నూతన కార్యాలు చేయగలుగుతాడు. అందుకు అక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే దైవ సన్నిధిని గురించిన ఒక గ్రహింపు మనకు కలగాలి. We have to understand about the God presence అంటారు. అంటే దేవుని సన్నిధి, దేవుని మందిరం యొక్క గ్రహింపు మనకు కలగాలి. అదిగో అక్కడ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అది ఆశీర్వదించబడిన స్థలం. అక్కడికి వెళ్తే సమాధానం దొరుకుతుంది, అక్కడికి వెళ్తే స్వస్థత కలుగుతుంది, అక్కడికి వెళ్తే విడుదల కలుగుతుంది, అక్కడికి వెళ్తే నేను కట్టబడగలుగుతాను, అక్కడికి వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడు, అక్కడికి వెళ్తే దేవుడు నన్ను బలపరుస్తాడు, అక్కడికి వెళ్తే దేవుడు నన్ను ధైర్యపరుస్తాడు, అక్కడికి వెళ్తే నా జీవితం మారిపోతుందని గ్రహింపు కలిగిన వాడు ఆయన సన్నిధికి ఎప్పుడు దూరం కాలేడు. మాట్లాడమని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ఒకటి, దేవుడు ఉన్నాడనే గ్రహింపు కలగాలి. నెంబర్ 2, సెకండ్ స్టెప్, దేవుడు ఉన్నాడు అనుకున్నవాడు దేవుడు ఉండే స్థలానికి రావాలి. చెప్పండి, ఎక్కడికి రావాలి? అతను దేవుడు ఉండే ఆ స్థలానికి రావాలి. దేవుడు ఉండే స్థలం ఎక్కడనగా ప్రజలందరూ కూర్చొని ప్రార్థన చేసే దేవుని మందిరం. దైవ సన్నిధిలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. దైవ సన్నిధిని గురించిన ఒక గ్రహింపు మనం కలగటం అంటే అర్థం ఏంటంటే దైవ సన్నిధిని మనం పోగొట్టుకోకుండా ఉండటము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సన్నిధికి వెళ్తే నాకు ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వెళ్తే నేను కట్టబడతాను, దేవుని సన్నిధికి వెళ్తే నా కుటుంబం స్థిరపడుతుంది, నా ప్రార్థన ఆలకిస్తాడు అనుకునేవాడు తప్పనిసరిగా దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా దూరం కాలేడు. నేను మరలా ఇంకో తల్లి గురించి మీకు పరిచయం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో హన్న అనే తల్లి ఉందమ్మా. పిల్లలు లేదు ఆమెకి. భర్త వేరొక ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె పిల్లలు పుట్టాడు. ఈ భర్త అందరం తీసుకొని షీలోహ్ మందిరంలోకి వెళ్ళేవాడు. కానీ హన్న మందిరం లోపలికి వెళ్ళేది మాత్రం కాదాము. వీళ్ళు అక్కడ ఏం చేసేది కామా, భోజనం చేసేది కాదు. అప్పుడు ఆ భర్త ఏమంటాడంటే, ఎందుకమ్మా నువ్వు దుఃఖపడతావు, నీ పిల్లలు లేరని ఎందుకు ఇంత బాధపడుతున్నావు, 100 మంది పిల్లల కంటే నేను ఒక్కనే నిన్ను ప్రేమించగలుగుతాను అంటాడు. అయినప్పుడు కూడా ఏం చేస్తుంటే ఆ హన్న దుఃఖంతోనే ఉంటుంది. కానీ ఒకరోజు ఏం చేస్తుంటే అమ్మ దేవుని మందిరంలోకి అడుగు పెట్టింది. ప్రైజ్ ది లార్డ్. అనేక ఏళ్ళు దేవుని సన్నిధికి దూరంగా ఉండి వెళ్ళిపోయిందామా, కానీ లోపలికి రాలేదా. ఎప్పుడైతే ఒక రోజున దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టింది, హృదయాన్ని తెరిచిందామా, ఏడుస్తూ ప్రార్థన చేసుకుంది, ఆనాటి నుండి దుఃఖించడం మానివేసిన. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, సమూయేలుకు రాసిన మొదటి పుస్తకం 1వ అధ్యాయం. చూడండి, 18వ వచనం చదువుకుందాం. ఆమె అతనితో, అవును, నీ సేవకురాలనైన నేను అవును, నీ దృష్టికి కృపనందుదును గాక అని. అవును, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి అవును. భోజనము చేయించు నాటి నుండి దుఃఖముగా నుండి మానెను. ఎంత అద్భుతమైంది అది. ఎన్ని సంవత్సరాలు ఏడ్చుంటుందమ్మా అమ్మా. ఎన్ని సంవత్సరాలు మందిరం వెలుపటే, లోపలికి రమ్మంటే వచ్చేది కాదా. చాలా మంది అలాగే చూడండి, దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీరు కారిస్తే మన దుఃఖం తీరిపోద్ది, దేవుని సన్నిధికి వెళ్ళి మనం మన హృదయాన్ని తెరిస్తే ప్రభు మన హృదయం అక్కడ తీరుస్తాడు అనే ఒక గ్రహింపు కలగదు. ఎందుకంటే ఆ దైవ సన్నిధి గురించిన ఒక అండర్స్టాండింగ్ తెలియదు వాళ్ళకి. ఈ హన్నా కూడా అలాగే దూరంగా ఉండి వెళ్ళిపోతుంది. కానీ ఒకరోజు దేవుడు ఆమెను బలవంతం చేశాడు. లోపలికి అడుగు పెట్టినప్పుడు కొన్ని ఏండ్ల మా హృదయంలో ఉన్న మనోదుఖం, ప్రైజ్ ది లార్డ్, కొన్ని సంవత్సరాల మా హృదయంలో ఉన్న భారం, ప్రైజ్ ది లార్డ్, కొన్ని సంవత్సరాల మా హృదయంలో ఉన్న విచారం, కొన్ని సంవత్సరాల మా హృదయాన్ని కృంగజేస్తున్న స్థితి, కొన్ని సంవత్సరాల పడిన అవమానం, కొన్ని సంవత్సరాల మా జీవితంలోకి వచ్చిన నిందను ఒక్క దినములో దేవుడు తొలగించి వేశాడు. ఎందుకని? దేవుని సన్నిధి గ్రహింపు తెలుసుకొని, ఇది ప్రార్థన ఆలకించే స్థలం, నేను ఇన్ని దినాలు గ్రహించలేకపోతున్నానని ఒక గ్రహింపు శక్తితో అడుగు పెట్టినదమ్మ. ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధిని గురించి గ్రహింపు మనకు కలిగితే మనం ఆ దైవ సన్నిధిలోనే వస్తాం. మనం దేవుని సన్నిధికి మనం దూరం కాలేము. మనం దైవ సన్నిధిలో మనం అడుగు పెట్టగలిగితే మన మనోవేదనని, మన విచారాన్ని, మన దుఃఖాన్ని, మన దిగుల్ని, మన నిరాశమంతటిని ఒక్క గడిలో దేవుడు తొలగించి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి కృప దేవుడు మనకు దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఈ స్థలంలో అనేక మంది వచ్చి కన్నీరు తొడవబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.
ఈ స్థలంలో రోధించే వారి రోదన ధ్వని ప్రభు విన్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చిన వారు ఓదార్పు పొందినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చిన వారు ఆదరించబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడికి వచ్చిన వారు దుఃఖము తొలగిపోయినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అలాంటి ఒక శిలోక ప్రభావం ఏలుబడి చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. శిలోకు దేవుడు ఇక్కడ సంచరించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. అన్న వాళ్ళు వెలుపడుతున్న వారు లోపలికి వచ్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిని గురించిన గ్రహింపు మనకు కలగాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టమంటారు. ఏమన్నారు వాళ్ళు? మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాము. ఆయన సన్నిధిని విడిచిపెట్టాము మేము, ఆయన సన్నిధికి పోకుండా ఉండలేము మేము. దావీదు ఒక రోజు అరణ్యంలో ఉన్నాడు. మనకు వెళ్ళే ప్రజలందరూ బైబిల్ తీసుకుని వెళ్తూ ఉంటే దావీదు అడిగాడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాను? దేవుడి మందిరంకి వెళ్తున్నావు అంటే నేను చేస్తాడు తెలుసా? జనులు యెహోవా మందిరంకి వెళ్తున్నప్పుడు, యెరూషలేముకి వెళ్తున్నప్పుడు నేను సంతోషించితిని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం దైవ సన్నిధికి అడుగు పెట్టడమే కాదు, మనతోటి కొంతమంది వెళుతున్నప్పుడు మనము సంతోషించాలి. కొంతమంది రానప్పుడు మనము దుఃఖపడాలి. కొంతమంది వస్తున్నప్పుడు మనము సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నేను ముగించే ముందు ఒక 2 మాటలు చెప్తాను. దైవ సన్నిధికి మనం దూరము అయితే మనకు వచ్చే నష్టం ఏంటి? అసలు ఎందుకు మానవుడు దైవ సన్నిధికి దూరం అయిపోతాడు? ఈ గ్రహింపు తెలియాలి మనకి. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా రక్షణ పొందాను. రక్షణ పొందిన తదుపరి నేను సేవలకు వచ్చేంత మటుకు కూడా ఒక్క ఆదివారం కూడా దేవుని మందిరం విడిచిపెట్టలేదు. నాకు పని చేస్తూ వచ్చే కొద్దిగా జీతంతో నెలకు 1000 రూపాయలు పెట్టి ఒక వీసు వార్త మీటింగ్ పెట్టించేవాడిని. నాకు ఉన్న భారం పక్కన పెట్టి, 2 చిన్నపిల్లలు పెట్టుకొని, ఆర్థిక సమస్యలు పెట్టుకొని, నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ మా పాస్టర్ గారిని తీసుకొని వచ్చి ఆ వీధులు సువార్త వినిపించేవాడిని. ఒక ఆదివారం కూడా మందిరం పోగొట్టుకున్నాను. ఒక సైకిల్ ఇచ్చాడు దేవుడు ఆ ప్రారంభ దినాల్లో. నేను దేవుని నమ్ముకున్నప్పుడు ఒక అన్న, తమ్ముడు నువ్వు సేవ చేయాలని ఆశపడుతున్నావు కాబట్టి ఇది ఒక సైకిల్ తీసుకొని ఉచితంగా ఇచ్చాడు. ఆ సైకిల్ తెచ్చుకోవడానికి 50 కిలోమీటర్ల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. అదే సేవలు చాలా సంవత్సరాల సైకిల్ మీదే ప్రయాణం చేశాను. బాబుని ముందు కూర్చోబెట్టుకొని, పాపను ముందు కూర్చోబెట్టుకొని, వెనకాల అమ్మగారు బాబుని పెట్టుకొని కూర్చుంటే దగ్గర మా గృహం నుంచి ఒక 10 కిలోమీటర్లు తొక్కుంటూ వెళ్ళేవాళ్ళం, బస్సులను దాటుకున్న మందిరం కోసం, దేవుడు వాక్యం కోసం. ఒక్క ఆదివారం కూడా విడిచిపెట్టడానికి దేవుడు మాకు మనసు ఇవ్వలేదు. అలాగూ దేవుడు ఎన్ని కష్టాలను మాకు కరువు రానివ్వలేదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, మన మనసులో చచ్చిపోయినా సరే చనిపోయేంత మటుకు మనం దైవ సన్నిధిలోనే ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరం. మనకు తెలుసు, రూతు అంటది నయోమితోటి, మరణము తప్పనిచ్చి నిన్ను నన్ను ఏది. మనం మరణిస్తేనే ఆయన సన్నిధి నుంచి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పటి వరకు ఆయన సన్నిధిని గ్రహించి ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సన్నిధిలో నిలకడగా ఉండడానికి, ఆయన సన్నిధిలో ఎలాగ ఉండాలో ఆ గ్రహింపు మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది సంఘానికి తెలియకపోతే దైవ సన్నిధిని పాడు చేస్తాడు వాళ్ళు. ఒక వ్యక్తి కుక్కను తీసుకెళ్లి పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దానికి తెలుసుద్ద సింహాసనం అని ఏం చేసి ఉంటుందంటే, ఒక బెడ్ మీద ఉందనుకోండి, ఏం పోస్తుంది? అది టాయిలెట్. సింహాసనం మీద ఎక్కి కూర్చోబెట్టినా దాని పని అది తెలియద్దని. దేవునికి మహిమ కలుగునుగా. పిల్లిని తీసుకెళ్ళి పెట్టినా కూడా ఏమవుతుంది? తెలియదు. గ్రహింపు లేదనుకోండి, దేవుని సన్నిధి ఒక ఉన్నతమైన స్థితిని, ఆ ఉన్నతమైన అనుభవాన్ని పాడు చేస్తాడు. అందుకని మానవుడు ద్వారా దేవుని సన్నిధి పాడవకుండా, మానవుడి ద్వారా దేవుని సన్నిధి కట్టబడినట్లుగా దైవ సన్నిధిని గురించిన గ్రహింపు మనకు తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సన్నిధికి మనం దూరం అయిపోతే ఏమైపోతాం? మనం అసలు ఎందుకు మనుషుడు దైవ సన్నిధికి దూరం అయిపోతా ఉన్నాడు? దైవ సన్నిధికి దూరం అయితే వచ్చే నష్టాలు ఏంటో చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, దేవుని సన్నిధిలో లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి.
ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవలో వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగునే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కకు పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి ఒక ఆయన యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేము అంటే దేవుని సన్నిధి. యెరూషలేము అంటే దేవుని సన్నిధి, దేవుని ఆలయం. ఉన్నంత కాలం ఉన్నాడు. చూడండి, ఇది అంటారు లోకంలో, ఏం పోయే కాలం వచ్చిందో వాడి ఇంట్లో నుంచి బయటకు పోయాడు. అలాగే అతనికి ఏమి లేనిపోయిన బుద్ధిహీనమైన ఆలోచన వచ్చిందో ఉన్నంత వరకు ఉండి ఆ దైవ సన్నిధిని విడిచి వేరే ప్రాంతానికి ఎరికొక ప్రయాణం అయ్యాడు. దైవ సన్నిధిని విడిచిన అతని జీవితానికి వచ్చిన నష్టం ఏదంటే మార్గంలో కొన్ని దొంగలను తను పట్టుకున్నాడు. ఇప్పుడు మార్గంలో ఎవరు పట్టుకున్నారు? ఆయన్ని దొంగవాడు పట్టుకున్నాడు. ఎవరి దొంగ అంటే సాతాను. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం దూరం అవుతామో మనుషుడు అనుకుంటాడు, ఈ ఆదివారం కాకపోతే ఇంకొక వారం వెళ్తాం, ఈ ప్రార్థన కాకపోతే ఇంకో ప్రార్థనకి వెళ్తాం, లేకపోతే ఈ గంట కాకపోతే ఇంకో గంటకి వెళ్తాం అనుకుంటాం మనం. కానీ మనం దేవుని సన్నిధికి ఎంత దూరం అవుతామో సాతాను చేతిలో అంతగా స్థిరపడిపోతాడు. దేవుని సన్నిధికి ఎంత సమీపంగా ఉంటాడో దేవుని హృదయంలో అతను రాగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని కౌగిల్లోకి రాగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని భుజముల మీదకి రాగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నీడలోకి అతను రాగలుగుతాడు. దేవుని సన్నిధికి ఎంత దగ్గర అవుతాడో అంత దేవునితో ఒక అంటుకునే వ్యక్తి, ఒక అంటుకట్టబడే వ్యక్తిగా మారిపోతాడు అతను. దేవుని సన్నిధికి కాలక్రమం దూరం అయిపోతూ ఉన్నాడు అనుకోండి, ఒక అడుగు వెనక వేసిన వెంటనే అతను ఎవరిని వెలుగుతున్నా గర్జించిన సింహాలు కొంచెం ఉన్నవాడు ఏం చేస్తాడు? సాతాను అతను పట్టుకుపోతాడు. ఇట్లా గమనించండి, దైవ సన్నిధికి వెళితే నాకు కాపుదల ఉంటుందని గ్రహించేవాడు దైవ సన్నిధిని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనగా యెరూషలేము పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయంట. దైవ సన్నిధిలో ఉండేవాడు చుట్టూ ఆ సన్నిధిని ప్రేమించేవాడు, ఆ సన్నిధిని విడవకుండా ఉండేవాడు ప్రాకారము గల పట్టణముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అతనికి కాపుదల దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధికి వచ్చాడు, ఆ సన్నిధి అతను తోడుగా ఉంటాడు. దైవ సన్నిధి నుంచి అతను దూరం అయిపోయాడు అనుకోండి, ఎవరు వస్తాడు? అతనితో సాతాను వస్తాడు. మన కుటుంబాలు, మన పిల్లలు, మన జీవితం అపవాది చేతులకు వెళ్ళకున్నట్లుగా దేవుని సన్నిధి మనకు కాపుదలగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. యోబు కుటుంబం చుట్టూ దేవుడు కంచి వేస్తాడంట. చెప్పండి, యోబు కుటుంబం చుట్టూ ఏం వేస్తాడు? కంచి వేస్తాడు. మన కుటుంబం చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన చుట్టూ మనం అనుభవించే దేవుని సన్నిధి, మందిరములకు వచ్చి మనం అనుభవించిన దేవుని సన్నిధి, దేవుని సన్నిధిని ప్రేమించి మనం ఎన్ని మార్లు వచ్చి మోకరించి వెళుతూ ఉంటామో ఆ సన్నిధి మనతో పాటు తెలియకుండా వస్తుంది. ఆ సన్నిధి ఏం చేస్తుందంటే దుష్టుడు మనల్ని ముట్టకుండా ప్రాకారంలాగా నిలిచి ఉంటాడు. ఎలాంటి ప్రాకారంగా ఉంటాడంటే అగ్ని ప్రాకారంగా ఉంటాడు ఆయన. చెప్పండి, ఎలాగుంటాడు ఆయన? అగ్ని ప్రాకారం. ఇది ఎవ్వరు మనల్ని సాతాను ముట్టుకున్నట్లుగా దేవుడు మన కంచి వేసి కాపాడుతాడు. చివరి దినాల్లో మనం కాపాడబడాలంటే దైవ సన్నిధిని గురించిన గ్రహింపు మనకి కలగాలి. అక్కడికి వెళితే నా ప్రార్థన వింటాడు, అక్కడికి వెళితే నేను కట్టబడతాను, అక్కడికి వెళితే నా కన్నీరు తోడబడదు, అక్కడికి వెళితే నా దుఃఖం పోతుంది, ఆదరించబడతాను, బలపడతాను, పరలోకాన్ని సిద్ధపడతాను, అక్కడికి వెళితేనే నాకు మనశ్శాంతి అనుకుని ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమించి దాన్ని గ్రహించుకొని ఆ సన్నిధికి వస్తారో వారికి దేవుడు కాపుదలగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. వారిని దేవుడు ప్రాకారం వలె కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. దివారాత్రును నేనే దాన్ని కాపు కాయిస్తున్నానంటాడు, ఎవ్వరిని ముట్టకుండా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని సన్నిధి ఎంత ప్రేమిస్తావో, ఎంత వస్తావో, నీ జోలుక, నీ కుటుంబం జోలుకు ఎవ్వరు రాకుండా దేవుడే ఒక అగ్ని కంచెలాగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో తెలీదు, సండే స్కూల్ పిల్లలు చెప్తూ ఉంటారు ఈ కథను. మరి ఎందుకు మీకు చెప్పమన్నాడు సుదర్శన్? బాగా విన్నాను. దేవునికి మహిమ కలుగుతుంది. ఒక యాత్రికుడు, ఒక ప్రయాణికుడు అంటే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ జంగే? ఎడారిలో ప్రయాణం చేయాలి. మీ పాస్టర్ వెళ్ళిపెడకండి స్తోత్రం. వాళ్ళకి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు
చీకటి పడింది, అతను చిన్న గుడారం వేసుకొని పడుకున్నాడు. ఆయన ఎడార్లు దొంగలు ఉంటారు. ఇతడు పడుకున్నప్పుడు క్రైస్తవుడు గనక ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత అర్ధరాత్రి వేళ ఆ దొంగవాడు ఏం చేస్తాడంటే ఆ గుడారంలోకి వెళ్ళటానికి ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక శక్తి అతన్ని అడ్డుకుంటా ఉంది. ఏదో ఒక శక్తి ఏం చేస్తుంది, అతన్ని అడ్డుకుంటాం. ఉదయకాలానికి ఏం చేశాడంటే దొంగవాడు ఆ గుడారం నుంచి బయటకు వచ్చిన వ్యక్తిని అడిగాడు. భయపడ్డాడు వాడు. ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళందరి దగ్గర దొంగిలించాను, కానీ వీడి దగ్గర ఎందుకు నేను దొంగిలించే ఒప్పుకోలేకపోయాను. ఏదో ఒక శక్తి అడ్డుకుంటా ఉందని తెలుసుకోవాలని ఆ క్రైస్తవుని అడిగాడు. ఆయన నీ గుడారంలోకి వచ్చేదైనా దొంగిలించాలనుకుంటే ఒక్కటి కూడా దొంగిలించకుండా నీ గుడారంలోకి రాకుండా ఏదో నన్ను అడ్డుకుంటూ వెనకకు లాగుతుంది, అది ఏదని అడిగితే నా దేవుని సన్నిధి ఆ గుడారం దగ్గర ఉన్నదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము చుట్టూ నా దేవుడు ప్రాకారముగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి మాటను చూడండి. 125వ కీర్తన 2వ వచనం. 125వ కీర్తన మొదటి 2వ వచనం చూడండి. యెహోవాయందు నమ్మిక ఉంచువారు అవును కదలగా నిత్యము నిలుచు సియోను కొండవలె నుండురు. అవును యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు అవును యెహోవా ఇది మొదలుకొని అవును. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి దూరం కాకుండా వారు దేవుని చేతిలోనే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. సాతాను చేతులకు వెళ్ళలేరు. సాతాను వారి కుటుంబాల్లోకి రాలేడు. కారణం యెహోవా ఒక ప్రాకారం లాగా తిరుగుతూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఉదయకాలం మొదటి సెక్షన్లో ఒకటి దేవుడు ఉన్నాడని ఒక గ్రహింపు మనకు కలగాలి. ఆయన ఉన్నాడు, దేవుడు అంటే ఒక ఆయన ఉన్నాడు అని తెలుసుకున్నవాడు దేవుని దగ్గరికి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ సన్నిధికి దూరం కాలేడు. దైవ సన్నిధికి వచ్చిన వాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడికి దేవుడే అతనికి ప్రాకారంగా తోడుగా ఉంటాడు. ఒకవేళ మనం దేవుని సన్నిధికి దూరం అయితే మనం వెళ్ళలేని స్థలంలోకి అపవాది చేతులకు మనం వెళ్ళిపోతాం. దైవ సన్నిధిలో ఉన్నంత వరకు అతన్ని తెలుసుకోలేదు లేదంటే నేను దేవుని చేతిలో ఉంటానని. ప్రైజ్ ది లార్డ్. అందుకు దేవుని సన్నిధిని గురించిన గ్రహింపు ప్రతి మానవునికి కావాలి. దేవుని సన్నిధిని వెళితే నేను కట్టబడతాను, దీవించబడతాను, నా మనోవేదన పోద్దని గ్రహింపు కలిగిన వాడు తప్పకుండా దేవుని ఆలయంలో కనపడతాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగూ దేవుడు మనల్ని ఈ స్థానిక విశ్వాసుల్ని దేవుడు ఆశీర్వదించి ప్రతి దినమైన సన్నిధిలో కనబడినట్లుగా ప్రతి దినమైన సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యం అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సొలొమోను ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. మనం కూడా ప్రతిరోజు ఏం ప్రార్థన చేసుకోవాలి? ప్రభా, నీ సన్నిధికి వెళ్ళటం మంచిది కదయ్యా, గ్రహింపు కలగాలి. నీ సన్నిధికి దూరంగా ఉండటం చెడ్డది కదయ్యా, గ్రహింపు కలగాలి. నీ సన్నిధిని నేను విడిచిపెట్టకూడదు కదయ్యా, గ్రహింపు కలగాలి. నీ ఉన్నావు కదయ్యా, గ్రహింపు కలగాలి. నా దుఃఖం తీర్చడానికి, నా బాధ తీర్చడానికి నువ్వు ఉన్నావు అని ఒక గ్రహింపు కలిగితే అతడు దేవుని యొద్దకే రాగలుగుతాడు. నా బలం వలన, నా శక్తి వలన చేయగలుగుతానంటే అతను నష్టపోతాడు. గట్టి వేసే స్థాయికి తీసుకుని వెళ్తాడు. మరలా దేవుడు ఉన్నాడని గుర్తు చేసేటట్లుగా దేవుడు చేస్తాడు. అందుకే మొదట మనకు దేవుడు అనే ఒక గ్రహింపు శక్తి మనకు కావాలి. అది ఎప్పుడైతే సొలొమోను అడిగాడు దేవుడికి ఎంతో సంతోషమే. ఎందుకంటే గ్రహింపు లేకపోతే మంచి చెడు తెలుసుకోలేడు. ఈ ఉదయకాలం అలాంటి గ్రహింపు శక్తి దానియేలుకు అనుగ్రహించిన దేవుడు మనందరికీ మరణం వరకు కూడా దేవుడు దయచేసినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మన ద్వారా దేవుని సన్నిధి కట్టబడేటట్టుకు గ్రహింపు శక్తి కావాలి. దేవుని సన్నిధిని గురించిన గ్రహింపు లేకపోతే ఆయన సన్నిధిని పాడు చేస్తారు. దేవుని సన్నిధిని గ్రహింపు కలిగి వారిని దేవుడు నడిపించునుగాక, తోడుకొని వచ్చునుగాక, దేవుడు వాడుకునుగాక, సంపాదగా నిలవబెట్టునుగాక, కేవకుని ఎదుట అహరోను హూర్లు వలె సిద్ధపరచునుగాక, యెహోషువ కాలేబును దేవుడు దయచేయునుగాక, తీతు తిమోతి వంటి వారిని ప్రభు దయచేయునుగాక.